ద్వారా చేసేటువంటి ఒక పోరాటమే మన టీమ్ సర్వీస్, టీమ్ బిజినెస్ అనేది అంటారు. అక్కడ ఒక వ్యక్తి చేస్తే ఏమవుతుంది? ఒక వ్యక్తి చేస్తే ఓన్లీ పోరాటమే అవుతుంది. అదే ఒక వ్యవస్థగా పనిచేసి ఒక వ్యవస్థగా కన్నా పోరాడితే ఏమవుతుంది? యుద్ధం అవుతుంది. ఆ యుద్ధాన్ని మనము బిజినెస్ రూపంలో మనం ఇద్దామా? యుద్ధానే ఇద్దాం. ఎలాంటి యుద్ధము? మన సమస్యల మీద, మన సమస్యల మీద, మనకున్న ప్రాబ్లమ్స్ మీద యుద్ధం చేద్దాం. అది ఫైనాన్షియల్ పరంగానే ఉంటాయి, ఇంకేమీ ఉండదు. దాన్ని మనం అధిగమించే దానికోసము మనం ఏదైతే మార్గదర్శిగా మనము ఆ సీనియర్ చేతి పట్టుకోవచ్చానో వాళ్ళ యొక్క సీనియర్ని వదులుకోకుండా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వదులుకోకుండా ఈ సంస్థకు ఉన్నటువంటి ఆ యొక్క ప్లాట్ఫామ్ ఏమైతే ఉందో, ఆ యొక్క లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని ఫాలో అయ్యి మీటింగ్లకు అటెండ్ చేసి ప్రతి ఒక్క మేనేజ్మెంట్ చెప్పినందుకు నడుచుకోగలిగితే ఇంకా లక్ష్యం సంపాదించుకోవడం చాలా 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 ఈజీ సార్. మీ మధ్యలోనే ఈ మధ్య స్త్రీలు మూతున్నారు చాలా మంది, పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నారు. మేడం గారు కూడా ఈ మధ్య చాలా మంచి బిజినెస్ చేశారు అగస్త్యాలో కూడా. అలాగే ఇంకో మేడం కూడా ఉన్నారు, ఈ మధ్య బాగా చేసి 26 పేటల దాకా చేశారు. అలా పోటీతత్వం ఉండాలి. పోటీతత్వం ఏమైతే ఉంటుందో మనము అధిగమించగలము. పోటీతత్వం లేకుండా ఏదో చేసామా, ఏదో వచ్చామో, ఏదో పోయామంటే కన్నా అలాగే ఉంటాం, గ్రోత్ అనేది ఉండదు. కావున మనమంతా ఫ్యామిలీ మెంబర్స్గా కలిసి ఉన్నాము. ఇక్కడ సీనియర్ జూనియర్ కాకుండా ఏదైనా మీకు ఏదైనా విషయం చెప్పేదానికోసం మీకు సీనియర్ జూనియర్ ఉంటారు, కానీ కలిసి పనిచేయడం మాత్రం అందరం పాల్పంచుకున్నాం. ఏమి ఇక్కడ ఎవరైనా వచ్చినా లేకపోయినా మేము దానికి షేర్ చేసి మీ యొక్క బిజినెస్ క్లోజ్ చేసే కోసం సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. అయితే మాత్రము బిజినెస్లో మాత్రం పోటీ ఉండాల్సిందే. బిజినెస్ బాగుంటుంది.